ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు ఈ వార్త మీరు వింటారు. ఎటువంటి వార్త మీరు వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ 2025వ సంవత్సరం మార్చి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మీరు ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ, బంధువులకు సంబంధించింది కానీ ఒక విచారకరమైనటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. అయితే వారి కోసం మీరు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి, సమస్య నుండి వారిని కాపాడమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీ యొక్క మొరను ఆ పరమశివుడు ఆలకిస్తాడు. వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని ఖచ్చితంగా కాపాడతాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, మిథున రాశి వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి. ఆ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు ఎదురు చూశారు. అటువంటి అవకాశం మీకు రాబోతుంది. కెరియర్ కి సంబంధించింది కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అలాగే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గంతో మీ యొక్క కుటుంబాన్ని మీరు నెట్టుకు వస్తున్నారు. మరొక ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నట్లయితే మరొక ఆదాయ మార్గం మీకు పెరుగుతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరినైతే కలవాలి అనుకుంటున్నారో అనుకోకుండా వారు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కానీ, లేదా చాలా కాలం క్రితం మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఈ రోజు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. కోర్టు కేసుల్లో విచారణ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ గొడవల్లో ఉన్నారో, అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ని దక్కించుకోవటంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఒక చక్కటి శుభవార్త అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటున్నారో వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని మంచి మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ, బంధువులకు సంబంధించింది కానీ ఒక విచారకరమైన వార్తను వింటారు. ఆ శివ భగవానుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ శివయ్య మీ యొక్క మొరను ఆలకించి ఆ చెడు వార్త నుండి వారిని దూరం చేస్తాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి.
ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి యొక్క దినఫలాలు మార్చి 27 గురువారం రోజు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. ఎటువంటి వార్త వారు వింటారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.